ఎంతకాలం పాలించారనేది కాదు, ఆ పాలన ప్రజలకు ఎలా ఉపయోగపడేది అనేదే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది, చరిత్రలో రికార్డ్ అవుతుంది. విపి సింగ్ ఠాకూర్ రాజవంశానికి చెందిన నేత. రాజరికం బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఎక్కడ ఆ ఆనవాళ్ళందరూ అతనిలో కనిపివు. 11 నెలల పాటు పాలించారు. కానీ ఆయన మండల్ కమిషన్ నివేదికను ఆమోదించి బీసీలకు అట్టడుగు కులాల వారి జీవితాల్లో వెలుగు నింపారని చెప్పవచ్చు. అగ్రకులం దేశమంతా అట్టుడిగిపోయింది, అసలు తగలబడిపోయిందని చెప్పవచ్చు. ఆ టైంలో విపి సింగ్ ఇంట్లో కూడా చాలా పెద్ద గొడవ జరిగిందంట. మేము ఠాకూర్లం పాలించే వాళ్ళం కదా, ఇలా వాళ్లకు పాలితులకు హెల్ప్ చేయడం ఏంటి, వాళ్లకు గనక జ్ఞానం పెరిగితే, ప్రశ్నించే తత్వం పెరిగితే మనకు స్ఫూర్తి ఉండదు అని ఇంట్లో కూడా ఆ రోజు గొడవ జరిగిందంట. ఈ అంశాలని ఆయన మనవడు ఒక వ్యాసంలో ఆర్టికల్లో రాస్తారు. ఆ టైంలో విపి సింగ్ అన్నారంట, 5000 సంవత్సరాలు మేము పాలితులుగా ఉన్నాం, ఠాకూర్ అంటే ప్రజల సంక్షేమం కోరుకునేవాడు అంటూ తన నిర్ణయాన్ని చాలా గట్టిగా విపి సింగ్ సమర్థించుకున్నారని ఆ వ్యాసంలో ఆయన వాళ్ళ మనవడు పేర్కొంటారు. రాజు అనేవాడు ప్రజలకు భద్రత కలిగించేలా ఉండాలి, దేశ ప్రజలకు వాళ్ళ జీవితాలకు భద్రత కల్పించే లక్ష్యంతోనే తాను మండల్ కమిషన్ను అమల్లోకి తీసుకొచ్చానని తన నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకున్నారట విపి సింగ్. రాజ కుటుంబంలో జన్మించిన మాజీ ప్రధాని విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ జీవన శైలిలో కానీ ప్రజా సంబంధాల్లో కానీ ఆ లక్షణాలు మచ్చుకైనా కనిపించవు. ఆయన రాజకీయ జీవితం అంతా సంచలనం. దేశ సామాజిక న్యాయపటాన్ని, రాజకీయాల గమనాన్ని సమూలంగా మార్చివేసిన ఘనుడాయన. రాజీవ్ గాంధీ క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా పన్ను ఎగవేతదారులపై ఉక్కుపాదం మోపిన వైనం దేశ చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. రక్షణ శాఖ మంత్రిగా బోఫోర్స్ కుంభకోణం వెలుగులోకి తెచ్చిన మొదటి వ్యక్తి ఆయనే. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన నేత కూడా ఆయనే. బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి మండల కమిషన్ సిఫార్సులు అమల్లోకి తెచ్చిన ప్రధానమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు విపి సింగ్. మండల రిజర్వేషన్ల కారణంగా అగ్రవర్ణాల ఆగ్రహానికి గురైన మొదటి అగ్రవర్ణ నాయకుడిగా ఆయన పేరు పొందారు. అయోధ్య యాత్రను అడ్డుకున్న హిందూ మత వ్యతిరేకిగా దేశ రాజకీయాల్లో అత్యంత అవమానకరమైన రీతిలో విమర్శలు ఎదుర్కొన్న నాయకుడు కూడా ఆయనే. తన రాజకీయ భవిష్యత్ నాశనమయ్యే సూచనలున్న కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఎవరిని లెక్క చేయని ఠాకూర్ సామాజిక వర్గ నేత విపి సింగ్. రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా వామపక్షాలు భారతీయ జనతా పార్టీతో కలిసి నేషనల్ ఫ్రంట్ కూటమి ఏర్పాటు చేయడంలో విపి సింగ్ కీలక పాత్ర పోషించారు. 1989లో ప్రధానిగా అతని పాత్ర భారత రాజకీయాల దిశను మార్చింది. భారతదేశ 7వ ప్రధానమంత్రిగా 1989 నుంచి 1990 వరకు పనిచేశారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే మొదటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. విపి సింగ్ క్యాబినెట్లో హోంమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కుమార్తెను తీవ్రవాదులు అపహరించారు. ఆమెను విడుదల చేయడానికి బదులుగా కొంతమంది తీవ్రవాదులను విడిచిపెట్టడానికి విపి సింగ్ ప్రభుత్వం అప్పట్లో అంగీకరించింది. పాక్షికంగా ఆ వివాదం ముగిసిన విమర్శలు వెల్లువెత్తాయి. వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం చేకూరేందుకు మండల్ కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేయాలని ఆయన తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాల్ని సమూలంగా మార్చివేసింది. సామాజిక విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పరిస్థితుల్ని అధ్యయనం చేయడానికి 1979 జనవరి 1న అప్పటి జనతా పార్టీకి చెందిన ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ కమిషన్ వేశారు. ఆ కమిషన్ చైర్మన్గా బిపి మండల్ వ్యవహరించారు. దేశంలో వెనుకబడిన తరగతులు, అట్టడుగు స్థాయిలో ఉన్న ఇతర కులాల్ని జనజీవన స్రవంతితో అనుసంధానం చేసే మార్గాలను అధ్యయనం చేసి పలు సూచనలతో మండల్ కమిషన్ నివేదికను జనతా పార్టీ ప్రభుత్వానికి 1980లో సమర్పించింది మండల్ కమిషన్. అయితే మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం కూలిపోవడంతో మండల్ నివేదిక మరుగున పడిపోయింది.
తర్వాత కాంగ్రెస్ పాలనలో సుమారు 10 సంవత్సరాలు మండల్ కమిషన్ నివేదిక బుట్టదాఖలైపోయింది. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం పతనమై విపి సింగ్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మండల్ కమిషన్ నివేదికకు ఆమోదముద్ర వేశారు. ఈ వాతావరణంలో ఉత్తర భారత్లోని అగ్రకులాలకు చెందిన యువత రోడ్లపైకి వచ్చి రక్తపాతం సృష్టించారు. వారి రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనతో దేశం అట్టుడికిపోయింది. అణగారిన ప్రజల ప్రయోజనాల కోసం విపి సింగ్ తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో జరుగుతున్న పరిణామాల్ని తనకు అనుకూలంగా మలుచుకుంటూ భారతీయ జనతా పార్టీ తన అజెండా ముందుకు తెచ్చింది. బీజేపీ అధ్యక్షులు లాల్ కృష్ణ అద్వానీ, ప్రమోద్ మహాజన్తో కలిసి రథయాత్ర చేయాలని 1990లో నిర్ణయించారు. 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేసి అక్టోబర్ 30న అయోధ్య చేరుకోవాలని ప్రణాళిక వేసుకున్నారు. అయితే ఈ రథయాత్ర అయోధ్య చేరక ముందే సమస్తీపూర్ వద్ద శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అద్వానీ అరెస్టుకు విపి సింగ్ ఆదేశించారు. అక్టోబర్ 23న బీహార్లోని సమస్తీపూర్ వద్ద రథయాత్రను ఆపి అద్వానీని అరెస్ట్ చేసి దుమ్కాలోని నీటిపారుదల శాఖ అతిథి గృహంలో నిర్బంధించారు. మరుక్షణమే విపి సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది. ప్రభుత్వం పడిపోయింది. అద్వానీ రథయాత్ర ఆగిపోయింది. కరసేవను అద్వానీ వాయిదా వేసుకున్నారు. దీని ఫలితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో లోక్సభలో సింగ్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. అతను ఉన్నతమైన నైతిక విలువలతో దేశ లౌకికవాదం కోసం నిలబడ్డానని, తన బలంతో బాబ్రీ మసీదును కాపాడగలిగానని, ఇది ప్రాథమిక సూత్రాలను సమర్థిస్తుందని తెలిపారు. అతను 142, 346 ఓట్లతో అవిశ్వాసంలో ఓడిపోయే ముందు మీరు ఎటువంటి భారతదేశాన్ని కోరుకుంటున్నారు అని విపక్షాలను పార్లమెంట్లో ప్రశ్నించారు. నేషనల్ ఫ్రంట్లోని కొన్ని పార్టీలు, వామపక్షాలు మాత్రమే అతనిని సమర్థించాయి. సింగ్ 1990 నవంబర్ 7న తన పదవికి రాజీనామా చేశారు. విపి సింగ్ ఎముకల మధ్య క్యాన్సర్, మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతూ 2008 నవంబర్ 27న న్యూఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మరణించారు. నవంబర్ 29న అలహాబాద్లోని గంగా తీరంలో ఆయన్ని దహనం చేశారు. ప్రధానిగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఏడాది కంటే తక్కువ పాలన ఉన్నా నెహ్రూ 17 ఏళ్ల పాలన, ఇందిరాగాంధీ 14 ఏళ్ల పాలన, ఇప్పుడు మోదీ 10 ఏళ్ల పాలన దాని ముందు మసకబారిపోతుందని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ కంచా ఇలయ్య అన్నారు. 1 సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలోనే దేశ చరిత్రను ఆయన మార్చేశారు. తనను తాను ఓబీసీ అని చెప్పుకునే నరేంద్ర మోదీ నుంచి ఇతర ప్రధానమంత్రులెందరినో ఈ దేశ ప్రజలు చూశారు. ఎంతకాలం పాలించారన్నది కాదు, అధికారంలో ఉన్నప్పుడు ఎలా పాలించారన్నదే ప్రజలకు కావాల్సింది. ఆ పదవీ కాలంలో చేసిన కృషి వల్ల తర్వాతి తరాల జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చిందాన్ని బట్టి వారి స్థానాన్ని చరిత్ర నిర్ధారిస్తుందని ప్రొఫెసర్ కంచా ఇలయ్య ఫెడరల్ తెలంగాణతో తెలిపారు. మండల్ కమిషన్ అమలును సమర్థించడం కోసం ఆనాడు విపి సింగ్ చేసిన పోరాటాన్ని దేశం ఎప్పటికీ మరవదని, సామాజిక న్యాయ పరిరక్షణ కోసం ఆనాడు విపి సింగ్ తీసుకున్న సైద్ధాంతిక నైతిక వైఖరి ఆయన ధైర్య సాహసానికి అద్దం పడుతుందని సీనియర్ అడ్వకేట్ కొండలరావు వ్యాఖ్యానించారు. ఆనాడు విపి సింగ్ తన పదవిని పణంగా పెట్టి ఆ రిస్క్ తీసుకోకపోయి ఉంటే బీసీలకు ఈమాత్రం అవకాశాలు కూడా దొరికేవి కావు. తల్లిదండ్రులు చేసిన త్యాగాలు పిల్లలకు అర్థం కానట్లే విపి సింగ్ బీసీల కోసం చేసిన కృషి, త్యాగం ఈ తరానికి అర్థం కావడం లేదు. ఎందుకంటే బీసీల్లో చైతన్యం లేదు. ఆనాడు విపి సింగ్ చొరవ వల్లే కొంత సామాజిక న్యాయం జరిగిందని కొండలరావు అన్నారు. చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే మైనార్టీగా ఉన్న ఆధిపత్య కులాలు పెత్తనం చేస్తున్నాయని, పాలసీలు రూపొందిస్తున్నాయి అంటూ బీసీల్ని అణగదొక్కే విషయంలో కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయని ఆయన అన్నారు. కుల గణన చేయడం మా విధానం కాదని మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సెప్టెంబర్ 23, 2021లో అఫిడవిట్ దాఖలు చేసింది.
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వ లిటిగేషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. ఈ లిటిగేషన్ విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ అఫిడవిట్ దాఖలు చేసిందని కొండలరావు ఫెడరల్ తెలంగాణతో తెలిపారు. దురదృష్టవశాత్తు ఉత్తర భారత్లోని సామాజిక న్యాయ పార్టీలు అగ్రకులాల ఓట్లను పొందడానికి వీపీని విస్మరించాయని బీసీ సీనియర్ నేత గట్టు రామచంద్రయ్య ఫెడరల్ తెలంగాణతో తెలిపారు. మండల్ కమిషన్ రాజకీయాలతో లబ్ధి పొందిన ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్, రామ్ విలాస్ పాస్వాన్ లాంటి వారు కూడా వీపీ సింగ్ని పట్టించుకోలేదని రామచంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 56% బీసీలు ఉన్నారు. ఆ బీసీలంతా వీపీ సింగ్ వెనుక నిలబడి ఉంటే ఆయన పదవి త్యాగం చేయాల్సిన అవసరం వచ్చేదే కాదు. కాపాడుకోవాల్సిన వ్యక్తిని బీసీలు కాపాడుకోలేకపోయారని గట్టు రామచంద్రయ్య అన్నారు. వీపీ సింగ్ మీద దాడి చేయడానికి నాటి సెక్యులర్ పార్టీలు మీడియాను దుర్వినియోగం చేసి అగ్రకుల యువకులు ఆత్మాహుతి చేసుకునేలా పురిగొల్పాయని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి కె సుందరయ్య ఫెడరల్ తెలంగాణతో తెలిపారు. వారు మండల్ అనుకూల శక్తులను దూషించడం, దాడి చేయటం వంటి చర్యలకు పాల్పడ్డారు. కమ్యూనిస్టులు కూడా మండల్ రిజర్వేషన్ల అమలుకు వ్యతిరేకంగా ఉండేవారు. రాజీవ్ గాంధీకి ఇష్టమైన ఎంజే అక్బర్ను సెయింట్ కిట్స్లోని వీపీ సింగ్ బ్యాంక్ ఖాతా గురించి తప్పుడు కథ రాయమని అడిగారు. డబ్బు కోసం బనియా బ్రాహ్మణ మీడియా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది. మీడియా నుంచి పూర్తి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న మండల్ రిజర్వేషన్ని రక్షించడానికి తగిన మేధోశక్తులు ఆనాటి శూద్ర ఓబీసీల్లో లేవు అని సుందరయ్య అన్నారు. ప్రస్తుతం 42% రిజర్వేషన్లు కల్పించడం గురించి మాట్లాడుతూ వీటికి సంబంధించిన బిల్లులను కేంద్రం తొక్కిపెడుతుందని, బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే జనాభా దామాషా ప్రకారం వారికి ఇచ్చే రిజర్వేషన్లను రాజ్యాంగంలో పొందుపరిచి చట్టబద్ధంగా అమలు చేయాలని కె సుందరయ్య చెప్పారు. ఇప్పుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ దాదాపు దశాబ్ద కాలం మండల్ కమిషన్ రిపోర్ట్ని దాచిపెట్టిందని, దానిని వెలుగులోకి తెచ్చిన ఘనత నాటి ప్రధాని వీపీ సింగ్ దేనని బీసీ స్టూడెంట్ జేఏసీ అధికార ప్రతినిధి మధు యాదవ్ ఫెడరల్ తెలంగాణతో తెలిపారు. వీపీ సింగ్ మండల్ కమిషన్ అమలు చేసేంత వరకు అన్ని రంగాల్లో బీసీ ప్రాతినిధ్యం 2 నుంచి 3% మించకుండా ఉండేది. తన ప్రధానమంత్రి పదవికి ప్రమాదమని తెలిసినప్పటికీ వీపీ సింగ్ ఈ దేశంలో వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కొరకు మండల్ కమిషన్ని అమలు చేసేందుకు పూనుకున్నారు. అగ్రకులాలు ఎన్ని కుట్రలు చేసినా, మెరిట్ అంటూ మొరపెట్టుకున్న శతాబ్దాలుగా వెనుకబడిన తరగతులు అనుభవిస్తున్న వివక్ష, అణిచివేతను పార్లమెంట్ సాక్షిగా వీపీ సింగ్ సుదీర్ఘ ప్రసంగం చేస్తూ ఎండగట్టారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాం, రాజ్యాంగబద్ధమేనని సమర్థించారు అని మధు యాదవ్ అన్నారు. వీపీ సింగ్కు బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు రాజీవ్ గాంధీ మద్దతు ఇచ్చి ఉంటే నేడు దేశ చరిత్ర వేరేలా ఉండేది. కానీ అప్పుడు రాజీవ్ గాంధీ మండల్ కమిషన్ నివేదిక అమలును సభలో దారుణంగా విమర్శించారు. ఈ నిర్ణయం కాంగ్రెస్ని కోలుకోలేని దెబ్బతీసింది. మండల్ అనేది కాంగ్రెస్ కోల్పోయిన గొప్ప అవకాశం. చాలా సంవత్సరాల తర్వాత రాహుల్ కులగణన అంటూ పాదయాత్ర చేస్తున్నారంటే గతంలో చేసిన తప్పును సరిదిద్దుకోవడమే అనుకోవాలి.